జన్నరావుపేట మండలంలోని లింగాపురం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని అభయహస్తం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా పథకాలు అందుతాయని, గత ప్రభుత్వం పేదవాళ్ల కష్టాలు తీర్చకుండా వ్యక్తిగత అంశాలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో అన్ని జబ్బులకి అవకాశం లేదు, వైద్యం అందుతలేదని చెప్పి గమనించి మళ్ళీ ఉచితంగా 10 లక్షల రూపాయల వైద్యం అందించాలి. ఈ పేద ప్రజలకి అన్ని రకాల ఆ యొక్క బీమాలకి అవకాశం కల్పించి ఆదుకోవాలని చెప్పి 10 లక్షల రూపాయలు మనం హామీ ఇచ్చాం. ఈ 6 పథకాల్లో ప్రభుత్వం రాగానే ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించి ఈ రోజు మీకు అందరికి అవకాశం కల్పించడం జరిగింది. 10 లక్షల రూపాయల ఉచిత వైద్యం అన్ని రకాల జబ్బులకి. దీంతో పాటు మిగిలిన కార్యక్రమాలు 6 గ్యారెంటీలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఏదైతే ఇందిరమ్మ భరోసా, ఏదైతే పంట పండించే రైతులకు భరోసా, ఆసరా పథకాలు అన్ని కూడా మనం అందిద్దామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాం. హామీ ఇచ్చి ఈ రోజు మీ యొక్క గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు ఇందిరమ్మ పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ సభ ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ఈ యొక్క పథకాలన్నీ కూడా అందిస్తా ఉన్నాం. మీరందరూ అర్హులైన వారు దరఖాస్తు పెట్టండి. ఆ దరఖాస్తుని మన ప్రభుత్వ అధికారులు స్వీకరించి పరిశీలించి అర్హులైన వారికి అందించే ఆనవాయితీ నాటి నుండి నేటి వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఇందిరమ్మ పాలనలో అందిస్తామన్న పథకాలన్నిటి కూడా ఈ రోజు మీ ద్వారా దరఖాస్తులన్నీ కూడా స్వీకరించడం. అందులో ఇందిరమ్మ ఇల్లు 2004 నుంచి 14 వరకు మన యొక్క గ్రామంలో సుమారు 200 నుంచి 300 ఇల్లు ఇచ్చాం. 2 నుంచి 300 ఇల్లు ఇచ్చాం. ఇల్లు స్థలాలు కూడా ఇచ్చాం. ఇల్లు ఇచ్చిన తర్వాత మరి 2014 నుంచి 18 కానీ 18 నుంచి 20 మిగులు బడ్జెట్ ఆ రోజు సోనియమ్మ గారు రాష్ట్రాన్ని ఇచ్చి మిగులు బడ్జెట్ అందిస్తే సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు నాటికి అప్పులు తెచ్చి గత పాలకులు ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఆదర్శవంతమైన గ్రామాలుగా ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఆ రోజు అన్ని వర్గాల వారికి ఇల్లు నిర్మాణానికి అవకాశం ఇచ్చాం. అందరూ కూడా నిర్మాణం చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు. దానికి బదులుగా 5 లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు నేను ఇస్తా, మంజూరు చేసి ఆ యొక్క పేదలకి ఆ యొక్క సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పారు. 2014లో 18లో మరి మొన్న 23 డిసెంబర్ వరకు ఇల్లు రాలే. కానీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత 15 మందికి గ్రామాల్లో ఆ యొక్క గ్రామ సభలు, సమావేశాలు